దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి, స్థానికంగా ఉన్న బిడ్డలకు కానీ దూరంగా ఉన్న మరి సిలోం ప్రేయర్ హౌస్ యొక్క తరపున సహౌస్లో ఉన్న హైదరాబాదులో, వరంగల్లో, జగిత్యాల్లో, అలానే చూస్తున్న వారు, చూడబోతున్న వారందరినీ ప్రేమపూర్వకంగా అందరికీ దైవ ఆశీస్సులు కలుగునట్లుగా అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 110వ కీర్తనకారుడు దావీదు కీర్తన 110 కీర్తన 4వ వచనం. మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఈ వాక్యము మనం వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్నగా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈ పగటి కాలములో నీ సేవకుని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడము, తనతో మాట్లాడము, మా అందరితో మాట్లాడము. ప్రభా మాట్లాడే స్వరము దేవుని స్వరము, దైవ స్వరం అని చెవియొగ్గే విధంగా గ్రహించేటట్లుగా సమర్పణ కలిగి అయ్యా నీ మాటలు చేత మేము అయ్యా గొప్పగా సంధించే విధంగా, ఇదిగో ప్రభా గొప్పగా బలపుచ్చబడే విధంగా కృప చూపిస్తామని నమ్ముచున్నాం. ప్రార్థన వందనాలు. ఇదివరకే నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ ఈ వాక్యంగా నీ సంకల్పం, నీ ప్రణాళిక మేము తెలుసుకునే విధంగా, గ్రహించే విధంగా, నడిచే విధంగా మేము దీవించబడబోయే వర్తమానం మేము వింటున్నామని ప్రభా మంచి సమర్పణగా మేము కూర్చున్నాగా అందరినీ ప్రభు స్వాధీనపరుచుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని, ప్రతి విధమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ, ప్రభావం, వినిపించుకోలేనితనము, చెవియొగ్గలేనితనము, గ్రహించలేనితనం ఏ స్థలంలో దురపరచబడుగాక. నీ పరిశుద్ధాత్మ మా పైన అల్లాడింపజేయము. ప్రతి ఒక్కరిని సంధించి నీ కృపలో, నీ వాక్యం ద్వారా బలపొచ్చి, నీ సంకల్పంలో సరపొచ్చే విధంగా నడిపించమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. ఓకే, దేవునికి స్తోత్రము. వరంగల్, హైదరాబాద్, జగిత్యాలకు బిడ్డలందరికీ, చూస్తున్నవా చూడబోతున్న అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ శుభములు కలుగునుగాక. ఆమేన్. రండి, 110వ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఒక ప్రవక్త కాబట్టి అబ్రహాము కాలంలో సంభవించినటువంటి సంభవాన్ని మరి ఆయన ఆత్మీయ నేత్రులతో చూసి పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాడు. మెల్కీషెదెక్. ఈ మెల్కీషెదెక్ వ్యక్తి పేరు ఆదికాండంలో కనబడుతుంది, కీర్తనలో 110వ కీర్తన కనబడతాడు, అలాగనే హెబ్రీ గ్రంథములో కనబడతాడు, 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కనబడతాడు. ఇంతకు మెల్కీషెదెక్ అనే వ్యక్తి ఎవరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ నామము ఈ గ్రంథములోనే 3 గ్రంథాల్లోనే కనబడతాడు. ఒకటి ఆదికాండము, 2వ కీర్తనలో కనబడతాడు, అది కూడా 110వ కీర్తనలో, అలాగనే హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఆయన నామము కనబడుతుంది, ఆయన వ్యక్తిత్వము కనబడుతుంది. ఆయనకు దేవుడు భక్తుల ద్వారా ప్రవచించిన ఆ ప్రవచన వాగ్దానం నెరవేర్పుగా కనబడుతుంది. కాబట్టి ఈ మెల్కీషెదెకు గురించి ప్రవచిస్తున్నాడు. ఆది కాండంలో కనబడిన ఇతని నామము మళ్ళీ దావీదు ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. కాబోలు అందుకోసం యేసయ్యను అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ దావీదు కుమారుడుగా చూడు, మిగతా వాళ్ళందరూ ఎగిరిపోయారు, భక్తులుగా ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కువగా దావీదును కానీ అబ్రహాము ఎక్కువగా యేసు ప్రభువును ఈ లోకంలో జన్మించినప్పుడు దావీదు కుమారుడు అన్నారు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈ భక్తులు ప్రత్యేకమైన అంటే భక్తులు అంటే అనేక భక్తులకు వీళ్ళు గొప్పగా ప్రత్యేకంగా దీవించబడ్డారు, అభిషేకించబడ్డారు. అసలు సాక్షాత్ దేవుడే నరావతారం ఎత్తినప్పుడు కుమారుడుగా జన్మించినప్పుడు వీరే తండ్రులుగా పిలువబడ్డారు. అంటే అబ్రహాము తండ్రిగా పిలువబడ్డాడు యేసు ప్రభువుకు. దైవ కుమారుడుగా ఉన్నప్పుడు, అంటే మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఈ భూమి మీద దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. మళ్ళీ మధ్యలో దావీదుకు మించిన యేసు ప్రభు అన్నాడు. అంటే నేను ఆయనకే ప్రభు, మీరు ఆయన కుమారుడుగానే ఎలా పిలుస్తున్నారు అంటాడు. ఎందుకంటే వాస్తవంగా శరీరధారిగా ఒక సాధారణమైన వ్యక్తిగా నీలాగా జన్మించినప్పుడు దావీదు కుమారుడు అయిపోయాడు, అబ్రహాము కుమారుడు అయిపోయాడు. కానీ ఆయన అబ్రహాముకు ముందున్న వ్యక్తి, నిజమైన తండ్రి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడుగా అదృశ్యుడుగా ఉన్నప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామే ఎదుర్కొన్నాడు ఈ మెల్కీషెదెకును. ఇప్పుడు దావీదు ప్రవచిస్తున్నాడు, దేవుడు గణపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఇంతకు మెల్కీషెదెకు ఎవరు? మెల్కీషెదెకు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, గోత్రం లేనివాడు, ఆదియు అంతమై ఉన్నవాడు, మొదటివాడు. అంటే ఆయనకు మొదలు లేదు, ముగింపు లేదు. ఆయనే సమస్తము సర్వాంతర్యామిగా ఆయనే దైవ కుమారుడు పోలి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి సమయములో ఈ దేవుడు అంటే దైవ కుమారుడుగా ఉన్నటువంటి పోలిక ఉన్నటువంటి మెల్కీషెదెకు అబ్రహాము కాలంలో కనబడతాడు. ఎప్పుడు కనబడదు తెలుసా అండి? లోతు తన సహోదరుని లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి పోయాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాయింది. జరుగుతున్నప్పుడు ఇతడేమో కానాను ప్రాంతంలో ఉన్నాడు. అబ్రహాము సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు, వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు. లోతేమో ఆల్రెడీ మైదానం చూసి మంచి నీళ్లు, యోర్దాన్ నది ఉంది అని సౌలెత్తి చూసి వెళ్ళిపోయాడు. అక్కడ లోతు కుటుంబం నివసిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 6 రాజులు అతని మీద దండెత్తుతారు. సొదొమ గొమొర్రా రాజు మీద దండెత్తి వారి యొక్క ప్రాంతమంతా కొల్లగొట్టి సంపద దోచుకొని అక్కడ ఉన్నటువంటి ప్రముఖులను, ప్రముఖులను, అధికారులందరినీ చెరపట్టుకొని తీసుకుపోతున్నారు. ఎవరు? ఆ 6 మంది రాజులు, 6 రాజ్యాల్లో ఉన్న రాజులు. అప్పుడు అబ్రహాము నా సహోదరుడు కొనిపోబడుతున్నాడు, చెరపట్టబడుతున్నాడు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని అబ్రహాము యుద్ధానికి బయలుదేరితే దేవుడు తోడై ఉన్నాడు కనుక అబ్రహాం 6 రాజులను హతమార్చి ఆ కొల్లు పెట్టబడినటువంటి సొమ్మంతా మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకొని తన తమ్ముడు, తన సహోదరుడు యొక్క కుటుంబము, అలాగనే ఆ రాజు సొదొమ గొమొర్రా రాజును కూడా విడిపించి ఇప్పుడు ప్రయాణమై మళ్ళీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో రాజును, తన సహోదరుని, తన సొమ్మును అంటే కొనుక్కోబడుతున్నటువంటి చెరపట్టబడినటువంటి కొలు సొమ్ము అంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వటానికి ప్రయాణం అయిపోతున్నాడు. ఆ ప్రయాణ సమయంలో ఈ మెల్కీషెదెకును ఈ అబ్రహాము ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ మెల్కీషెదెకు ఆ సమయములో షాలేము రాజుగా సియోను కోటలో షాలేము రాజుగా పరిపాలిస్తున్నాడు. ఒక మెల్కీషెదెకు ఆ అబ్రహాము కాలములో సియోను కోటలో షాలేము రాజుగా పరిపాలిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన షాలేము రాజుగా, నీతికి రాజుగా ఉన్నాడు, ప్లస్ సర్వోన్నతునికి యాజకుడిగా సేవిస్తున్నాడు. సర్వోన్నతునికి యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతన్ని ఎదుర్కొన్నాడు అనమాట అబ్రహాం. నువ్వు నీతికి రాజువు, షాలేము రాజువు, నీతికి రాజువు, ఈ సియోను కోటకు, తర్వాత సర్వోన్నతునికి యాజకుడు. కాబట్టి అబ్రహాము అతను ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏం చేశాడు తెలుసా? ద్రాక్షరసం ఇచ్చి ఆయన దీవించాడు. దీవించిన తర్వాత అతడు తన సొమ్ములో తన యొక్క యావది ఆస్తిలో 10వ వంతు ఇచ్చి ఆయన గణపరిచాడు, ఆయన మహిమపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము చదువుదాం. 14వ అధ్యాయం తీసిరా. 18వ వచనం. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ ఈ మెల్కీషెదెకు ఎవరిని ఎదుర్కొన్నాడు? ఎవరికి కనబడ్డాడు చెప్పండి? అబ్రహాముకే కనబడ్డాడు. కనబడితే అబ్రహాము కనబడినప్పుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడు చెప్పండి? దేవుడే, ఇతడు సర్వోన్నతుడు, ఆకాశ భూమిని సర్వము సృష్టించిన దేవుని ప్రతినిధి అని సర్వోన్నతుడైన షాలేము రాజు, అతడు సర్వోన్నతుని యొక్క యాజకుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడని దేవుడు ఈ అబ్రహాముకు తెలియజేశాడు. అతడు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన రాబోతున్నటువంటి మనుష్య కుమారుడికి పోలిక. ఆయన మనుష్య కుమారుడే, దైవ కుమారుడు అని ముందే ఆ కాలములో మెల్కీషెదెకు రూపంలో అబ్రహాము కనబడ్డాడు. హల్లెలూయా. అయితే ఆయన కనబడి ఏం చేసింది తెలుసా? ఆ ప్రాంతానికి అప్పుడు ఆ ప్రాంతం అంతా సియోను కోటలో ఆయన షాలేము రాజుగా ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. సేమ్ టైం సర్వోన్నతుని యొక్క యాజకుడిగా దేవుడు సేవిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించి ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. మళ్ళీ ఇప్పుడు దావీదు ప్రవచించే సమయంలో కీర్తనలు కనబడతాడు, ఆయన పేరు కనబడుతుంది. ఏమని? మెల్కీషెదెకు క్రమము చొప్పున, ఏమని ఉన్నాయి చెప్పండి? క్రమము చొప్పున, మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఏం చేసిండి? ఈ మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వము యాజకుడై ఉండునని దేవుడు ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు, మాట తప్పని వాడు అని దావీదు ప్రవచిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాజక ధర్మము మనకు ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే దేవుడు లేవీయులకు ఇచ్చాడు. అసలు లేవీయుల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది మనకు. మోషే లేవీయుడు కదా, ఆ యొక్క సినాయి కొండ దగ్గర నుంచి వెళ్ళి దేవుడు మరి మోషేకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ పర్వతం నుండి పొందుకున్న, ఆ పర్వతం మీద నుండి పొందుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రము సాక్షాత్తు మళ్ళీ ఏం చేసి తెలుసా? లేవీయులకి యాజక ధర్మం చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళు 12 గోత్రాల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు ఏ వంశం వాళ్ళు యాజక ధర్మం చేయకూడదు. ఎవరు చేయాలి? లేవీయులు మాత్రం చేయాలి. ఆ లేవీయులే యాజక ధర్మం చేయాలి. అందుకోసం లేవీయులకు ఏమిచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు లేవీయులు యాజక ధర్మం చేయాలి. మిగతా గోత్రకర్తలు సమాజం యావత్తు, ఇజ్రాయెల్ యొక్క సమాజం యావత్తు ఏదైనా తప్పు దోషం చేస్తే ఆ దోష పరిహారం కోసము బలహీనతను బట్టి ఆ విమోచన కొరకు బలులు అర్పించుటకు ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారానికి రావాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆ ప్రత్యక్ష గుడారములో వచ్చిన వారందరికీ ఏం చేసేవారు? ఎవరైనా తప్పిదములు, సమాజంలో ఎవరైనా తప్పిదములు చేసిన వారు ఎడికి రావాలి? ప్రత్యక్ష గుడారానికి, దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చినప్పుడు యాజకులు ఏం చేసేవారు? వారి తరపున బలులు అర్పించేవారు. అయితే బలి అర్పించే వ్యక్తి ప్రధాన యాజకుడు అన్నమాట. ప్రధాన యాజకుడు. అయితే ప్రధాన యాజకుడు అయినటువంటి మోషే కాలంలో అహరోను ఉండే కదా, అతని తర్వాత అతని పిల్లలు కదా. ఇలాగా వంశ పారంపర్యంగా యాజక ధర్మం నిర్వహిస్తున్న లేవీయులు. ఆ లేవీయుల్లో ఎవరు? అహరోను సంతతి వాళ్ళే యాజక ధర్మము చేయాలి. అయితే యాజకత్వము చేసే వ్యక్తి, దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క యాజకము చేసే వ్యక్తులు వాళ్ళు కూడా బలహీతులే. వాళ్ళు కూడా వారికి వారు బలులు అర్పించుకుంటూ పరిశుద్ధపరచబడుతూ యావత్తు సమాజాన్ని పరిశుద్ధపరిచేవారు అన్నమాట బలుల ద్వారా. అలా చెప్పండి హల్లెలూయా. ఈ విషయం ఎక్కడ ఉందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కనబడుతుంది. చూడండి, 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతారా? చదవటానికి ఓపిక ఉన్న వాళ్ళు చదవండి చకచక. హెబ్రీ 5వ అధ్యాయము మొదటి వచనం నుండి, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై ఆ మనుషుల నిమిత్తము నియమింపబడెను. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియూ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతు చేత ప్రజల కొరకేలాగో అలాగే తన కొరకును పాపల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన బలహీనతలు, ప్రజల బలహీనతలను పరిహరించడం కోసం అర్పణాలు బలులు అర్పించేవాడు ఎవరు? ప్రధాన యాజకుడు కదా, ప్రధాన యాజకుడు. అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పించేవారు ఎవరు? ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం బలులు అర్పించాలంటే ఆ ధర్మమును మీరినప్పుడు, దేవుడు చెప్పిన మాట తెలియక, అంటే తెలిసినా కూడా చేయకపోతే అది పాపం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ అనేక దోష బలహీనతలు కలిగి వస్తున్నారు. సర్వ సమాజం ఎక్కడికి వస్తున్నారు? దేవుని మందిరానికి వస్తున్నాయి. ప్రధాన యాజకుడు వాళ్ళ తరపున అతని కొరకు, ప్రజల కొరకు వాళ్ళ పాపాలను, వారి యొక్క బలహీనతలను పరిహరించడం కోసం బలులు అర్పణ చేసేవాడు. అయితే ఎప్పటికీ పరిపూర్ణంగా అవుతలేరనమాట ఈ యాజకులు చేస్తే, ఈ ప్రధాన యాజకుడు చేస్తే. దేవుడు ఏర్పరచుకున్నాడు మనుషుల నుండి, లేవీల సంతతిలో నుండి. కాబట్టి మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు పరిపూర్ణంగా, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఎవరు సంపూర్ణ సిద్ధులయ్యే విధంగా అవుతలేరు. ఈ బలులు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట, కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కొనసాగుతున్న పరంపరలో దేవుడే అన్నాడు మాట ఇచ్చాడు కదా. ఎక్కడ? అబ్రహామును, విశ్వాలకు తండ్రిని అబ్రహామునకు కలిసిన ఎదురుపడినటువంటి మెల్కీషెదెకు. మళ్ళీ అదే మెల్కీషెదెకు గురించి ఇదిగో దావీదు ద్వారా ప్రవచింపజేశాడు. ఏమని? మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజక ఉందు అని దేవుడు, యెహోవా దేవుడు ప్రమాణం చేసి మాట ఇచ్చినవాడు కదా. మాట తప్పుతాడా? మరి అతని లాగానే, అతని ప్లేస్లో, అతడి యొక్క పోలికగా దైవ కుమారుడు యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అతని క్రమము నెరవేర్పు చేయటానికి, అతని క్రమము నెరవేర్పు చేయటానికి యేసు ప్రభు వచ్చాడు.
మరి ఎక్కడొచ్చాడు? లేవి కుటుంబంలో పుట్టాడా? లేవి వంశంలో జన్మించాడా? కాదు, యూదా గోత్రంలో జన్మించాడు. మరి ఎలాగ యాజక ధర్మం ఎలా చేయగలుగుతాడు? యాజక ధర్మం ఎలా చేయగలుగుతాడు? ఉంటే గింటే కనుక దేవుడు అతను రాజుగా జన్మింపజేశాడు, యూదులకు రాజుగా జన్మించాడు కనుక యూదా వంశీయులందరూ దేవుడు ఏం చేసి దావీదు కాలం నుంచి యూదులనే రాజులుగా ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఏ గోత్రం చెందినవాడు? బెంజమిన్ గోత్రానికి చెందినవాడు. కానీ సౌలు దేవుని కృపకు దూరం చేసుకుని ప్రవర్తించగలిగి ఉన్నాడు కనుక తను తన సంతతి మీద దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుడు మళ్ళీ ఎవరిని ఏర్పరచుకున్నాడు? యూదా వంశములో, యూదా గోత్రములో దావీదును నా హృదయానుసరుడైన, నా చిత్తానుసరమైన వ్యక్తిగా ప్రవర్తించాడు కనుక అతన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతడు ఏర్పరచుకోబడినప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చాడు, దేవుని యుద్ధములను జరిగించాడు. యెహోవా యుద్ధములు జరిగించాడు. ఎవరు? దావీదు. కనుక దావీదు హృదయము దేవుడు ఏదైతే పరలోకములో ఆ సింహాసనం మీద కూర్చొని అనుకుంటున్నాడో భూమి మీద చేయాలని, అదే దావీదులో కలుగుతుంది. అందుకోసం నా హృదయానుసారుడైన దావీదు భక్తిని బట్టి, దైవ సంకల్ప ప్రకారంగా దావీదు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి తను తన సంతతిని విడవని మరువని వాగ్దానం చేశాడు. నిరంతరము నిలిచిపోయే వాగ్దానం. సౌలుకు కొట్టేసినట్టుగా నా కృప నీకు నీ సంతతికి కొట్టేయను. నిరంతరం ఇది మొదలుకు నిరంతరము నీకు శాశ్వతంగా నీ సంతతికి నా కృప చూపిస్తాను. ఆ కృప ఎదుగో దావీదు పొందుకున్న ఈ కృపను తను ప్రవచిస్తున్నాడు దావీదే స్వయంగా. ఎందుకంటే దావీదు వంశంలో పుట్టాడు కదా యేసుప్రభు. దావీదు వంశంలో పుట్టాడు కదా యేసుప్రభు. అందుకని దావీదు తనయుడా, దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దావీదు వంశంలో పుట్టినప్పుడు అంటే యూదా వంశంలో పుట్టాడు. మరి దావీదు తర్వాత దావీదు కాలం నుండి దావీదు వంశులే పరిపాలించారు కదా యూదా దేశాన్ని. ఇజ్రాయెల్ని దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు. రెహబాము కాలంలో రాజ్యం రెండుగా విడిపోయింది. ఉత్తర దిక్కున 10 గోత్రాలేమో యారోబాము పరిపాలిస్తే, ఎఫ్రాయిం గోత్రం చెందిన వ్యక్తి రాజుగా ఏర్పరచుకొని అతన్ని పరిపాలింపజేస్తే అతను కూడా వాగ్దానం ఇచ్చాడు, నువ్వు దావీదులాగా ప్రవర్తిస్తే నిన్ను నీ సంతతిని స్థిరపరుస్తా అన్నాడు. కానీ దావీదులాగా ప్రవర్తించిండా? యారోబాము ప్రవర్తించలే. దేవుడు ఏర్పరచుకున్న యాజకులను ఈ లేవీలలో నుండి యాజకులుగా ఏర్పరచుకోలే. యెరూషలేమును కోరుకున్న దేవుడు యెరూషలేముకు ఆ భక్తులను ఏటైటా పస్కా బలి ఆచరించుటకు వాళ్ళను అనుమతి ఇవ్వలేదు. అక్కడ ఒక కొత్త ఆలయం ఏర్పాటు చేశాడు, బేతేలును దాని దగ్గర విగ్రహాలు ఏర్పాటు చేశాడు. అది దేవుని విరుద్ధం, దేవుని సంకల్పానికి బొత్తిగానే విరుద్ధం అన్నమాట. దేవుడు అతని సంతతిని చేసుకుంటూ మళ్ళీ 10 గోత్రాలని 10 గోత్రాల యొక్క రాజులను అయ్యారు. కానీ ఏ ఒక్క రాజు, ఏ ఒక్క వంశం కూడా నిలబడలేదు. దావీదు వంశం నిలబడ్డట్టుగా, యూదా గోత్రం నిలబడ్డట్టుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా సేవకుడైన దావీదుకి ఇచ్చిన మాట చొప్పున నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంతతి కొరకు దీపం పెడతాను ఎప్పుడు. కానీ మీ సంతతే యూదా దేశం మీద రాజ్య పరిపాలన జరగాలి, ఇజ్రాయెల్కు రాజులుగా పరిపాలించాలి. అయితే సొలొమోను కాలములో దేవుడికి ప్రణాళికకు విరుద్ధంగా సొలొమోను ప్రవర్తించాడు కొంత. దావీదుకి ఇచ్చిన మాట చొప్పున సొలొమోను కాపాడిండు. కానీ తన కడపన పుట్టినటువంటి సొలొమోను కడపన పుట్టినటువంటి రెహబాము దేవునికి సంకల్పానికి అనుకూలంగా లేడు. కానీ దావీదుకి ఇచ్చాడు కదా మాట. ఆ మాటను బట్టి అతన్ని యూదా దేశానికి, ఈ బెంజమీను ఈ యూదా గోత్రం రెండు కలిపి యూదా దేశం కదా, రాజుగా ఈ దావీదు వంశస్థులను నిలబెట్టాడు. కానీ దావీదు దేవుడు ప్రవచించాడు దావీదు కాలంలో, నీ వంశము నుంచి అంటే ఈ మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడుగా ఉందువు అని యెహోవా ప్రమాణము చేసిన ఆ మాట తప్పకుండా ఇదిగో దావీదు వంశములో
దేవుడు అయిన యేసయ్య, ప్రభు అయిన యేసయ్య దైవ కుమారుడు కనుక మనిషి కుమారుడుగా దావీదు గోత్రంలో జన్మించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి దావీదు కుటుంబంలో పుడితే రాజుగా అవుతాడు, కానీ ఈ యాజకుడు ఎలా అవుతాడు? ఈ మెల్కీషెదెకు మాత్రం 2 చేశాడు కదా. షాలేము రాజుగా ఆ సీయోను కోటను పరిపాలించాడు, మళ్ళీ సర్వోన్నతునికి యాజకుడిగా సేవిస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడు. ఆ కాలంలో అబ్రహాం లాంటి వాళ్ళు బలహీనంగా ఉన్న వాళ్ళని బలపుచ్చుటకు బలి అర్పణ చేస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు లేవీలేమో యాజక ధర్మంలో ఉన్నారు, ఈ యూదా గోత్రంలో ఏమో రాజుల ధర్మం చేయటానికి ఉన్నారు, రాజరికం చేయటానికి ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఇద్దరూ ఒక్కటై ఉండే విధంగా ఉండాలి. ఎట్లా సాధ్యమవుతుంది అంటే యేసయ్య జన్మించాడన్నా. యేసయ్య ఎక్కడ జన్మించాడు? యూదా గోత్రం జన్మించాడు. యూదా గోత్రం జన్మిస్తే ఆయన రాజుగా ఉంటాడు, కానీ యాజక ఎలా ఉంటాడు? హల్లెలూయా చెప్పండి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవటానికి నిద్ర వస్తుంది, అశ్రద్ధ వస్తుంది, ఎప్పుడు పోవాలి? ఎందుకంటే కడుపులో ఎలకలు పరిగెత్తుతాయి, ఆకలి అవుతుంది. కానీ ఈ ఆకలి లేకపోతే, ఈ ఆకలి వేస్తే ఏమున్నది? తింటాం, మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ కొంచెం మళ్ళీ తట్టనంతా పెడతాం. ఎన్నిసార్లు తిన్నా తృప్తి ఉండదు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఒకటి. కానీ దేవుడిచ్చే వాక్యము ఎన్నటికీ దప్పికొనర్చబడకుండా జీవాహారం అనుగ్రహిస్తున్నాడు. దీని కొరకు మనకు ఆకలి కొనాలి. ఆకలి కొన్న వారిని తృప్తిపరుస్తాను, దాహం ఉన్న వారికి దాహం తీరుస్తాను, వాళ్ళకి జీవజలములు ఇస్తాడు. మరి యాజక ధర్మం చేయడు కదా ప్రశ్న. హల్లెలూయా. కానీ దేవుడు మెల్కీషెదెకు రూపమున ఎలాగైతే క్రమము చొప్పున నిరంతరం యాజకత్వము ఉందు అని వాగ్దానముగా ప్రవచనాత్మకంగా ప్రవచించాడు చూడు, కీర్తించాడు చూడు దావీదు, అది ఫుల్ఫిల్ చేస్తున్నాడు యేసయ్య నామములో, యేసయ్య రూపములో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మెల్కీషెదెకు క్రమము చొప్పున యేసయ్య కూడా క్రమము చేశాడు. కాబట్టి దేవుని దృష్టిలో మెల్కీషెదెకు ఎలాగ హెచ్చింపబడ్డాడో, ఇదిగో ఇతడు కూడా దేవుడి చేత హెచ్చింపబడి మహిమపరచబడ్డాడట. ఎవరు? యేసయ్య. ఎందుకంటే 2 చేశాడు క్రమం, రాజుగా ఉన్నాడు, యాజక ధర్మం చేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అదే ఇప్పుడు 110వ కీర్తన ఉన్న మరి 3వ వచనం నెరవేర్పుగా ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, నీవు మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎలా చెప్పుచున్నాడు? 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నులతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారిగా ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం వాక్యంగా మూలవాక్యానికి తగిన విధంగా మనము వాక్యం చదువుదాం. 10వ వచనం, మెల్కీషెదెకు మరియు ఆయన 10వ వచనం 9-10 కలగలిసిన వాక్యం చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, చూడండి, ఆయనట ఎవరు? యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారు అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యట సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు క్రమము చొప్పున చేరిండట. కానీ ప్రధాన యాజకులు లేవీలో పుట్టినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీలకు ఇవ్వబడింది కదా యాజకత్వము. అది అహరోను సంతతికి, అహరోను కుమారులకు, అహరోను వంశీయులకు వచ్చింది కదా. ఎవరు కూడా సంపూర్ణ సిద్ధి పొందలేదట ధర్మశాస్త్ర ప్రకారంగా. కాబట్టి వారి బలులు అసంపూర్ణంగా ఉన్నాయి.
ఈ మెల్కీషెదెకు క్రమములో చేరలేకపోయారు. ఎవరు? యాజకులు. యాజకులు ఎవరు? అహరోను వంశీయులు. ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీయులు కదా. లేవీయులు సంపూర్ణ సిద్ధి పొందలేనటువంటి పరిస్థితి, ఈ మెల్కీషెదెకు క్రమములో చేరలేని పరిస్థితి, దుస్థితి. ఎందుకంటే వారు బలహీనతలు, వారి కొరకు బలులు అర్పించుకునేవారు, ప్రజల తరపున బలులు అర్పించేవారు. మంచిగా వినండి. ఎందుకంటే వాళ్ళకు బలహీనమైన శరీరం ఉంది. ఏముంది చెప్పండి? సంపూర్ణ సిద్ధి పొందే శరీరము కాదు. కానీ యేసయ్య, అందుకోసం ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు సంపూర్ణ సిద్ధి పొందలేరు. అంటే మన ధర్మశాస్త్రం బలహీనమైనదా? కాదు. బలహీనమైనది ధర్మశాస్త్రం కాదు, కానీ బలహీనమైన మట్టి ఘట్టాలు మానవ జన్మ. హల్లెలూయా. మరి మానవ జన్మ బలహీనంగా దేవుడు చేశాడా? అట్లా రాదు. ఆదమవ్వలను దేవుడు సృష్టించాడు, ఆయన రూపం, ఆయన పోలిక. కానీ వారు అవిధేయతను బట్టి బలహీనత వచ్చేసింది. దేవుడి మాట వినకుండా సాతాను ప్రభావంలో పడిపోయినందున వారు బలహీనతలు అయిపోయారు. కాబట్టి ఆయన మానవుని యొక్క మరి సంతానంగా, అనగా ఆదాము సంతానములో అందరూ బలహీనులే, అందరూ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుడు? శరీరము నశించిపోయినటువంటి శరీరము, బలహీనమైనటువంటి శరీరం కాకుండా నశించిపోని బలమైన శక్తివంతమైన జీవం కలిగిన శరీరము దాల్చే ఒక వ్యక్తి జన్మించాలి మానవ జాతిలో. హల్లెలూయా. అందుకొరకు ఆ వాగ్దానం నెరవేర్చిండనమాట. అబ్రహాముకు ముందు వాగ్దానం ఇచ్చాడే ఆ ఏదెను తోటలో, ఆదికాండము 3వ అధ్యాయంలో 15వ వచనములో, ఒక స్త్రీ సంతానమున నేను జన్మింపజేస్తాను. అతడు స్త్రీ సంతానము ఈ సర్ప సంతానాన్ని నాశనం చేస్తుంది కదా. సర్ప సంతానాన్ని నాశనం చేస్తుంది. అదేమో నిన్ను మనవి మీద కొడితే అతను, నువ్వేమో ఆ స్త్రీ సంతానమేమో తల మీద. అతను నెరవేర్పుగా యేసయ్య జన్మించాలి, మానవుడిగా అవతరించాలి. అందుకొరకు మొట్టమొదటిగా విశ్వాలకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు అతను ఆశీర్వదించుటకు మెల్కీషెదెకు రూపంలో ఆ సియోను కోటలో షాలేము రాజుగా, ఆ సర్వోన్నతుని యొక్క యాజకుడిగా ప్రత్యక్షమైనమాట అబ్రహాం. అప్పుడు అబ్రహాములో ఎవరున్నారు? అబ్రహాము కడుపులో ఇంకెవరు రాలే. అందులో యూదుడు ఉన్నాడు, లేవి ఉన్నాడు. ఓకే, ఆ అబ్రహాము కడుపులో తన మూల పితరుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అబ్రహాము కడుపులో యూదుడు ఉన్నాడు, యూదా గోత్రం ఉంది. కాబట్టి అతడిలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి మీద ఆశీర్వదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మెల్కీషెదెకు ఏం చేసింది తెలుసా? ఈ 2 క్రమము చొప్పున, ఈ 2 నేను చేసిన క్రమం ఉందే, ఈ యాజక ధర్మం ప్లేస్ రాజుగా, ఇది అబ్రహాం కడుపులో నుంచి రావుటకు, అబ్రహాం కడుపులో ఉన్నప్పుడే అబ్రహాంని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాంని ఆశీర్వదించి ఆయన అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు అబ్రహాం సంతతి చేయాలి. ఇక ఈ మెల్కీషెదెకు క్రమం చొప్పున జరగాలంటే వేరువేరుగా యూదా గోత్రంలో రాజరికం జరిగింది, లేవి గోత్రంలో యాజకత్వము, ఈ 2 ఒకరై చేయాలన్నమాట. అప్పుడు మెల్కీషెదెకు క్రమము చొప్పున నెరవేర్పు జరుగుతుంది. దేవుడు ఇచ్చిన ప్రమాణము, ఆ మాట నెరవేర్పుగా జరుగుతుంది. అది ఎలా? హౌ? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం వాక్య నెరవేర్పుగా మనం చదువుదాము. 7వ అధ్యాయం హెబ్రోను రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా మెల్కీషెదెకు అతని పితరుని, అంటే అబ్రహాంను కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేనట. యాజక ధర్మం చేసేవారు ఎవరి కడుపులో ఉన్నారు? అబ్రహాం కడుపులో లేరా? హల్లెలూయా. అందుకోసము నీ కడుపు నుంచి వెళ్ళి
రాజులుగా వస్తారు, యాజక ధర్మము చేసేవారు వస్తారు. అయితే అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబుకు 12 మంది కుమారులు. యాకోబు మారిపోయిన ఇజ్రాయెల్ కదా, ఇజ్రాయెల్ కుమారులు 12 గోత్రకర్తలు కదా. మరి ఈ 12 గోత్రకర్తల్లో ప్రధానంగా యూదులను దేవుడు ఏర్పరచుకున్నాడు రాజులుగా కదా. దావీదు ద్వారా ఏర్పరచుకున్నాడు కదా యూదా గోత్రాన్ని. కనుక నీ సంతతియే రాజులుగా పరిపాలించాలి ఇజ్రాయెల్ దేశాన్ని, ఇజ్రాయెల్ యూదులను కదా. తర్వాత శాశ్వతంగా నిరంతరం అది క్రీస్తు ద్వారా నెరవేర్చింది. ఎందుకంటే అందుకోసమే యూదా గోత్రంలో యేసు ప్రభు దావీదు వంశంలో జన్మించాడు. కానీ యాజక ధర్మం అలా నిలిచిపోయింది. మరి లేవీయులు ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు సంపూర్ణ సిద్ధి కలిగి చేస్తలేరు బలులు. ఎందుకంటే వారికి వాళ్ళు చేసుకోవాలి బలి అర్పణ, ప్రజల తరపున చేసుకోవాలి. అది ఎంత చేసినా సంపూర్ణమవుతలేదు, సంపూర్ణ బలి కావట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నటువంటి బలి అసంపూర్ణంగా అయిపోతుంది. వాళ్ళు నశించిపోయి శరీరంలో ప్రకారంగా చేస్తున్నారు. వాళ్ళు నశించిపోయే శరీరం వాళ్ళకు ఉన్నది కదా. ఆదాము యొక్క దోషం ఉంది కదా వాళ్ళ జీవితంలో. బలహీనమైన శరీరంగా అయిపోయారు కదా. హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడ్డారు కానీ బలహీనంగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పాపం కోసము బలి అర్పించాలి, ప్రజల పాపం కోసం బలి అర్పించాలి. అందుకోసము నశించిపోని శరీరము దాల్చినటువంటి యేసయ్య యూదా గోత్రంలో ఆయన రాజుగా జన్మించినప్పటికీ యూదా రాజుగా, కానీ నశించిపోయినటువంటి శరీరంగా ఆయన అందరి కోసము బలి అర్పణ గావించి ప్రధాన యాజకుడిగా తన స్వరక్తము ద్వారా మన ప్రార్థన పూర్వకంగా చదువుదాం. 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడేను గనక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీషెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఎందుకంటే యేసయ్య వచ్చింది ఈ అహరోను క్రమములో చేరటానికి రాలే. ఎందుకంటే అది అసంపూర్ణంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళలాగా జన్మించలేదు కదా. ఓ ప్రత్యేక పరిశుద్ధాత్మ ద్వారా నశించిపోయిన శరీరము దాల్చుకొని అవతరించాడు కదా. అందుకోసం ఆయన ఆ ధర్మశాస్త్ర ప్రకారం జరిగితే యేసయ్య వేరొక యాజకుడు రూపంలో ఎందుకు రావాలి? మెల్కీషెదెకు క్రమంలో ఎందుకు చేరాలి? కాబట్టి వాళ్ళలో చేరలేదైనే, అసంపూర్ణలో చేరలేదైనా సంపూర్ణంగా ఉండి మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున యాజక ధర్మముగా చేరుటకు ఆయన నశించిపోని శరీరము దాల్చి ఆయన బలియాగం ధర్మశాస్త్రాన్ని నెరవేర్పుగా బలియాగం గావించి మరణం గెలిచి లేచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనే రాజుగా, ఆయనే యాజకుడిగా ఆ మెల్కీషెదెకు క్రమములో చేర్చబడ్డాడు నెరవేర్పుగా. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, 13వ వచనం చదువుదాం. ఎవని గూర్చి సంగతులు చెప్పబడనో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను, ఆ గోత్రంలోని వాడెవడును యూదుల్లో పుట్టినవాడు బలిపీఠం దగ్గరికి వచ్చాడండి. లేవీలే రావాలి కదా, యాజకులే రావాలి కదా. మరి వేరొక గోత్రంలో పుట్టాడు. ఎవరి గురించి అయితే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది నెరవేర్పుగా, మరి ఆయన వేరొక గోత్రంలో పుట్టాడని చెప్పి మనకు వివరణ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 14 మన ప్రభు యూదా సంతానమందు జన్మించనని స్పష్టము. ఆ గోత్ర విషయములలో యాజకుల గురించి మోషే ఏమీయో చెప్పలేదు. ఇప్పుడు 13, 15, 16 చాలా ప్రాముఖ్యమైన చదవండి. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రం బట్టి కాక
ఇదిగో ఇదిగో నాశనము లేని జీవముకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీషెదెకు పోలిన వాడైనా వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషిదమై ఉన్నది. ఇప్పుడు 17 మళ్ళీ నెరవేర్పుగా, ఇప్పుడు మూలవాక్యానికి నెరవేర్పుగా మళ్ళీ ఉంది ఈ వాక్యం. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 18, 19 కూడా చదువుదాం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ, ఆ ధర్మశాస్త్ర ప్రకారం చేయబడిన ఆజ్ఞ బలహీనమైనదనియు నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే ఆ నివారణ అంటే పక్కన పెట్టబడవలసింది, అంటే అది ఆ బలహీనమైనది సరిచేయబడవలసిన విధానం నివారణ చేయబడి ఉన్నది. అంటే మంచి చేయబడటానికి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు ఈ ప్రధాన యాజకుడు యేసయ్య ద్వారా దేవుని దగ్గర మనం చేరుతున్నాము. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యాజక ధర్మము మనం సంపూర్ణ సిద్ధి చేస్తలేదు. ఎన్ని బలులు అర్పించినా అంత మాత్రమే, అప్పటి మందమే ఉపశమనం, మళ్ళీ యథావిధిగా తదా. అందుకోసము మొదటికి ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రం బలహీనమైనదిగా కనబడుతున్నది. అది నెరవేర్పుగా, అంటే అది బలహీనంగా ఉంది కాబట్టి దాన్ని నివారించుటకు వేరొక శ్రేష్టమైన బలి కావాల్సి వచ్చింది, సంపూర్ణ వ్యక్తి రావాల్సి వచ్చింది. అది ధర్మశాస్త్ర నెరవేర్పుగా చేసి నశించిపోయినటువంటి గొప్ప జీవముతో మన కోసం బలియాగం చేసి ఆయన బలి యాగం ద్వారా మరణించి ఆ మరణం గెలిచి లేచాడు కాబట్టి అతడే మనకు ఇప్పుడు ప్రధాన యాజకుడు. తన స్వరక్తం చేత తండ్రి ఇంటికి, ఆ సన్నిధికి, అతి పరిశుద్ధ స్థలంలోకి నేరుగా మనం తీసుకుపోయాడు ఆయన బలి ద్వారా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా 27, 28 కలగలిసిన వాక్యం చదువుదాం. ధర్మశాస్త్రము బలహీనతల గల మనుషులను యాజకులుగా నియమించను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించు కొన్నప్పుడు ఒకేసారి ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమైన ప్రధాన యాజకుడు సంపూర్ణ సిద్ధి పొందిన నాశనం లేని శరీరము ధరించుకొని మనందరి కోసం పరిశుద్ధంగా జన్మించి ఎదుగో ఆయన మెల్కీషెదెకు క్రమము చొప్పున నెరవేర్పుగా ఇటు షాలేము రాజుగా, ఇటు ప్రధాన సర్వోన్నతుని యొక్క దేవునికి ప్రధాన యాజకుడిగా క్రమము చొప్పున నిరంతరము నిర్వహించాడు. కనుక యేసయ్యనే మెల్కీషెదెకు అంటేనే యేసయ్య ఎలా నెరవేర్పు చేశాడు? మెల్కీషెదెకు క్రమము చొప్పున ఇటు రాజుగా మనల్ని పరిపాలిస్తుండే, మనకు యాజకుడిగా మనల్ని పరిహరించాడు. బలియాగం నుంచి మన బలియాగం ద్వారా మనల్ని పరిపూర్ణులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే యేసయ్య అంటున్నాడు, చీకట్లో నిన్ను పిలిచిన నిన్ను
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయంలో కలిగి ప్రచురం చేయ నిమిత్తము రాజుల యాజక సమూహమై దేవుని ఇంటి వారుగా సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనంగా ఉన్నాం. హల్లెలూయా. మనం ఇప్పుడు రెండు యేసయ్య ద్వారా ఇటు రాజులమై సువార్త ప్రకటిస్తున్నాం, అలానే ప్రజల తరపున యాజకులకై ప్రార్థన చేస్తున్నాం. వారి పాప పరిహారార్థం కోసమో యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుటకు వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? యాజక ధర్మం చేస్తూ విజ్ఞాపన చేస్తున్నాం. ప్రజల పక్షమున, పాపాత్మల పక్షమున ఏం చేస్తున్నాం? బలహీన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాం, యాజకత్వం చేస్తున్నాం, ఇటు రాజుగా ప్రకటిస్తున్నాం. అందుకోసం యేసయ్య పగలంతా సువార్త ప్రకటిస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తాడు తండ్రి అయిన దేవుని దగ్గర. ఆయనే రాజు, ఆయనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడిగా ఆ సర్వోన్నతుడికి ఎవరున్నారు చెప్పండి? ఆయన మాట, యెహోవా మాట ఇచ్చాడు, ప్రమాణం చేశాడు, అది నిరంతరం జరగాలని. అది క్రీస్తులు నెరవేర్పుగా నిరంతరము అబ్రహాం సంతతులు నెరవేర్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్యనే రాజు, యేసయ్యనే యాజకుడు. ఆయన కలిగిన మనమే రాజులము, మనమే యాజక ధర్మములో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం నెరవేర్పుగా ఉన్నది. యేసయ్యను నమ్ముకుంటే ఇలాంటి ఆశీర్వదింపబడిన వాక్యం నెరవేర్పుగా మన జీవితంలో కలుగుతుంది. చదవండి. పేతురుకు రాసిన పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ వాగ్దానము, ఈ ప్రవచనము నెరవేర్పుగలుగుతుంది మన జీవితంలో యేసు ప్రభు నమ్మిన వారికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విను పెద్ద మనిషి, పెద్ద మనిషి వినయ్యా, విను విను. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న వారు ఇటు యాజకములో ఉన్నారు, ఇటు రాజులుగా ఉన్నారు. కాబట్టి మెల్కీషెదెకు క్రమము చొప్పున ఎవరు చేరినండి? ఈ భౌతికంగా పుట్టిన లేవీలు చేరలే. ధర్మశాస్త్రం పరిపూర్ణంగా సంపూర్ణ సిద్ధి కలిగి వారు నెరవేర్చలేదు, క్రమం నెరవేర్చలేదు. ఎదుగో యేసయ్య నెరవేర్చాడు. ఆయనే మెల్కీషెదెకు రూపంలో కనబడ్డాడు. మళ్ళీ మనకు మనుష్య కుమారుడుగా అబ్రహాం సంతతిలో జన్మించి మానవ జాతి అందరినీ, చీకట్లో ఉన్న వారిని రాజుల వంశములో, యాజక ధర్మంలో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనే సంపూర్ణ సిద్ధి, ధర్మశాస్త్రం అంతా నెరవేర్పుగా చేసి సంపూర్ణ సిద్ధి కలిగి మనకు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము దేవుని యొక్క ప్రమాణము, దేవుని యొక్క మాట నెరవేర్పుగా మనందరినీ దేవుడు ఆయన కృపలో ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే యూదులము, మనమే లేవీలము. అర్థమవుతుందా? వాగ్దాన పూర్వకంగా దైవ అనుగ్రహముతో యేసయ్య నామములో మనకు అట్టి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రియదేవులారా, మనము ఇంటి ఆశీర్వాదము కలిగి ఉన్న మనము, మరి పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకు 2 గోత్రాలకు వేరువేరుగా ఆ గొప్ప అనుగ్రహము కలిగించాడు. కానీ మనకు మాత్రము యేసయ్య అనుగ్రహము, ఇదిగో రాజుల మనమే, యాజక సమూహము మనమే. కాబట్టి అట్టి అనుగ్రహము కలిగి మనము రాజులాగా దేవుని వాక్యం విని వాక్యానుగుణంగా రాజులాగా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా తలెత్తుకునే విధంగా, టీవీగా రాజస్వము ఉట్టిపడే విధంగా జీవించాలి, గౌరవపదంగా, హుందాగా. ప్లస్ ఇతరుల పక్షమున విజ్ఞాపన చేయుటకు, వారి బాధలు, వారి ఇబ్బందులు మన ఇబ్బందులుగా మనం ఏం చేయాలి? వారికి తరపున మనం విజ్ఞాపన చేయాలి. దేవుని బలియాగము వారికి రక్షణ కలుగుటకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నశించే వారికి ప్రార్థన చేయాలి, మనకు సువార్త ప్రకటించాలి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మెల్కీషెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడిగా ఉండు అనేది దావీదు ప్రవచించినది, అది క్రీస్తు నెరవేర్చబడ్డది. ఆ క్రీస్తు మనలో నెరవేర్పుగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మెల్కీషెదెకు క్రమం చొప్పున అంటే మీరు చెప్తారా చెప్పారా? అంతకుముందు అయోమయ గందరగోళం కదా. యేసయ్య శరీరధారిగా అవతరించినప్పుడు యేసుప్రభు నామంలో స్థిరపరచబడ్డాడు. అంతకుముందు యెహోవా దూత మెల్కీషెదెకు నామంలో కనబడ్డాడు అనమాట తన భక్తులకు. ఎందుకంటే ఆ రోజులలో విగ్రహారాధన అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవరి? నిమ్రోదు ద్వారా, సాతాను కుమారుని నిమ్రోదు ద్వారా విగ్రహారాధన స్టార్ట్ అయినప్పుడు ఆయన రాత్రి ఏం చేశాడు? కనబడుతున్నాడు. ఎవరికి? అదృశ్యంగా ఉన్న వ్యక్తి దృశ్యంగా మారిపోయి కనబడ్డాడు. ఎవరికి? అబ్రహాం కనబడ్డాడు. అబ్రహాము ఆ కాలంలో ఆ షాలేము రాజు, ఆ సర్వోన్నతుని యొక్క యాజకుడు అబ్రహాము వచ్చే వరకు ఆ ప్రజలు విగ్రహారాధన బారిన పడకుండా ఎవరు యథార్థంగా నీతిగా సత్యంగా జీవించుతున్నారో మరి ఆ సృష్టికర్త వైపున తిరిగి మళ్ళిన వారందరికీ ఈ సర్వోన్నతుడైన ఈ మెల్కీషెదెకు వాళ్ళను దీవిస్తూ బలపరుస్తూ వారి తరపున బలులు అర్పిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు నామములో రూపంలో నేను రానున్న ఈ క్రమము నెరవేర్చబోతున్నాను. దేవుని యొక్క ప్రమాణం, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పుగా క్రీస్తే అబ్రహామును ఎప్పుడైతే అబ్రహామును కల్పించాడో దేవుడు, కల్పించిన తర్వాత అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు అదంతా బాధ్యత ఎవరు మోయాలి? ఇప్పుడు అబ్రహాం సంతతి మోయాలి. కనుక అబ్రహాం సంతతిలో యేసయ్య జన్మించాడు. యేసయ్య ఈ విశ్వాన్నే, అంటే ఈ భూలోకమంతటిని మరి రాజులుగా యాజక ధర్మంలో అందరినీ ఆశీర్వదించి మరి మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకత్వం చేస్తూ దేవుని ప్రమాణం, దేవుని యొక్క మాట నెరవేరుస్తున్నాడు మానవ కోటిలో, మానవ లోకములో. హలో చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఇప్పుడు లేవిలాగా మనము బలులు అర్పిస్తలేం. ఎందుకంటే అది బలహీనమైనది. మరి వెనక వచ్చినది, ఆ తర్వాత వచ్చినది బలమైనది, జీవం గలది, స్థిరమైనది, శ్రేష్టమైన బలి. మరి ఒకేసారి ఆయన అర్పించి మనకందరికీ సంపూర్ణ పాప విమోచన కలుగజేశాడు. ఆయన ద్వారానే మనకు సంపూర్ణ సిద్ధి కలుగునట్లుగా నడిపిస్తాడు. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరూ సంపూర్ణులు కాలేదు, యేసయ్య తప్ప. యేసయ్య సంపూర్ణ సిద్ధి కలిగించి మన అందరి కోసము బలి అర్పించి రాజుల యాజక ఆశీర్వాదంలో మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వచ్చి కలుగుతున్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. వినబడినటువంటి వాక్యం ఎదుట మేము సరైన రీతికి అవగాహన కలిగి పరిశుద్ధాత్మ చేత నీ ప్రణాళికను ప్రభువా అలనాడు తండ్రి అబ్రహాముకి ఎదుర్కొన్నటువంటి ఆయా స్తోత్రం తన మెల్కీషెదెకును ద్వారా ఏ విధంగా దీవించబడ్డాడో, వాగ్దానము చేత దీవించబడ్డాడో ఆ దీవెన పరిపూర్ణంగా చేయటానికి, సంపూర్ణ చేయటానికి ఇదిగో మళ్ళీ దావీదు కాలములు తండ్రి మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనంగా ప్రభువా ఆయా మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజక ధర్మముగా ఉండు అని ఆయన చేసిన, దేవుడు చేసిన, యెహోవా దేవుడు చేసిన ఆ ప్రమాణము, ఆ మాట నెరవేర్పుగా ఇదిగో క్రీస్తులో నెరవేర్చావని ప్రభు. అదే అబ్రహాం సంతతిలో తండ్రి ప్రభు ఏదైతే అసంపూర్ణంగా లేవి గోత్రములో ధర్మశాస్త్ర ప్రకారంగా సంపూర్ణంగా చేయలేకపోయారో, ఆ బలహీనమైనటువంటి తత్వాన్ని బట్టి ఆయా క్రమాన్ని సంపూర్ణంగా చేయలేకపోయారు. అది కూడా ప్రభు ఒకే ఇదిగో యాజకత్వము తండ్రి, ఇటు రాజుల యాజక ధర్మం చేయాలి తండ్రి. అది ప్రభు స్తోత్రము తండ్రి. వేరు గోత్రాలుగా అబ్రహాము సంతతిలో వేరు అనగా తండ్రి అది ఇదిగో స్తోత్రం తండ్రి. యూదా గోత్రంలో
ఇదిగో ప్రభు రాజుల ధర్మం ఉంది ప్రభు, ఇదిగో స్తోత్రం తన లేవి గోత్రంలో యాజక ధర్మం ఉంది. ఆ రెండింటి కలిపి ప్రభు అబ్రహాముకు వాగ్దానము కుమారులుగా చేయటానికి తండ్రి తన కడుపులోనే ప్రభు యేసు ప్రభు జన్మించి యూదా గోత్రం జన్మించి అదిగో నశించిపోయినటువంటి నాశనం కానీ శరీరము ఇదిగో ప్రభు దాల్చి ధర్మశాల ప్రకారంగా సంపూర్ణ సిద్ధి పొంది ఒకేసారి అందరి కోసము పాప విమోచన కలుగజేశాడయ్యా. బలి అర్పించుకొని తండ్రి అటు రాజులుగా ఇటు యాజక ధర్మముగా తన ద్వారా మాకు ఇచ్చిన ఆ యొక్క మెల్కిషెదెకు క్రమము చొప్పున యేసు నెరవేర్పు చేశాడయ్యా. ఆ నెరవేర్పు, ఆ ప్రమాణము తండ్రి, ఆ మాట నెరవేర్పుగా మా జీవితంలో కలగజేసిన కార్యాన్ని బట్టి వందనాలు. ఆ మెల్కిషెదెకు యొక్క క్రమము ప్రభు మా జీవితంలో కూడా క్రీస్తు ద్వారా నెరవేర్చి నడిపిస్తున్న గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. నీ కృప నియంత్రణ ఉండిగాక. ఇట్టి సంపూర్ణ సిద్ధి మా జీవితంలో నీ రాకడ పర్యంతం వరకు, యేసయ్య రాకడ పర్యంతంలో నీ సంపూర్ణ సిద్ధి పొందుకునే ఈ విధంగా నడిపించబడటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనకు వందనాలు. ఇటు రాజుల యాజక సమూహములో నీ గుణాతిశయములను నువ్వు ఏర్పరిచిన వంశములో నీ సొత్తైన జనాంగంగా, నీ పరిశుద్ధ జనాంగంగా, నీ స్వాస్థ్యంగా మీ స్థిరపరిచే అనుగ్రహము నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు వందనాలు. ఈ వాక్యం అంగీకరించి ఏకీభవించి ప్రార్థనకు ప్రభు అయ్యా ఆమెన్ అనేవారు అందరూ ఇట్టి అనుగ్రహము పొందుకుందురుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.